నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారంగా మనము ఎవరికైనా ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయవచ్చా? సో మిత్రులారా, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనంటే ఎవరి వద్ద నుంచైనా మనం భూమి కొనుగోలు చేయాలనుకున్నప్పుడు వారికి కొంత అడ్వాన్స్గా సొమ్ము చెల్లించి అతను అమ్ముతున్నట్లు, మనం కొనుగోలు చేస్తున్నట్లు, మిగతా సొమ్ము ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ టైంలో చెల్లిస్తానని ఒప్పుకుంటున్నట్లు చేసుకునే ఒక ఒప్పందాన్ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని అంటాం. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారంగా నేను రిజిస్ట్రేషన్ చేసిస్తానని చెప్పి హామీ ఇస్తూ ఉంటారు. ఒక వ్యక్తి, హక్కు లేని వ్యక్తి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్న వ్యక్తి మరొక వ్యక్తికి సబ్ అగ్రిమెంట్ చేసినా చెల్లుబాటు కాదు. ఆ వ్యక్తి వేరే వ్యక్తులకు అమ్ముతానని రిజిస్ట్రేషన్ చేసినా చెల్లుబాటు కాదు. అయితే ఒక కేసులో ఒక వ్యక్తి ఏం చేశాడు అని అంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనే డాక్యుమెంట్ని వ్యాలిడేషన్ చేపించి దాని మీద ప్రభుత్వానికి సర్ఛార్జీలు చెల్లించి అది చట్టబద్ధమైనదిగా మారినట్లు చూపించి దాన్ని ఆధారంగా చేసుకొని మరొక సేల్ డీడ్ అంటే వేరే వ్యక్తికి అమ్మివేసినాడు. అని వాస్తవంగా అతను ఆ భూమికి హక్కుదారుడు కాదు. ఆ భూమిని అమ్మేసిన తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి ఆ భూమి నాదేనని పొజిషన్లోకి రావడం మొదలుపెట్టాడు. దాంతో అసలు ఓనరు నేను ఎవరికి భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, దాన్ని రద్దుపరచమని న్యాయస్థానానికి వెళ్ళాడు. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారంగా పూర్తిగా మనము వేరే వ్యక్తికి అమ్మే హక్కును కలిగి ఉండము. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు అర్థమయ్యే భాషలో వివరించడం జరిగింది, చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకంలో. సో ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.